ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు చాలా కోపంగా మీనా దగ్గరికి వచ్చి, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావా, ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, అవును వెళ్ళాను, శివ ఇంట్లో ఉన్న మాట వినకుండా తెలిసింది కాబట్టి ఏదో ఒకటి నచ్చ చెప్తామని అక్కడికి వెళ్ళాను అంతే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే, నువ్వు అక్కడికి వెళ్ళావు కానీ నేనే నీకు ఏదో పంపించినట్లుగా, వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పినట్లుగా చేయించడానికి నేను పంపినట్టుగా ఉంది, వాళ్ళేమో నన్ను అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, అవును నేను ఏదో నీకు నూరు పోసి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళని ఏదో ఉద్ధరించే వాళ్ళ చేశాను అని వాళ్ళందరూ నన్ను అంటున్నారు, నువ్వేమో ఇప్పుడు ఇలా చేశావు అని నేను అసలు అనుకోలేదు మీనా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, నువ్వు ఇక్కడ నుండి మీ పుట్టింటికి వెళ్ళడానికి వీలు లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు మీనా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అక్కడున్న బాలు మాత్రం, నేను చెప్పేదే రైట్, నువ్వు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడున్న మీనా చాలా బాధపడుతూ వాళ్ళ తమ్ముడు శివాకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతకు ఏం జరిగింది, ఏంట్రా ఏం జరిగిందిరా, అయినా నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు, వాళ్ళు చూడు నేను ఏం చేస్తున్నారో, ఇప్పుడు బావ కూడా నీతో మాట్లాడొద్దు రావద్దు అని అంటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావో ఎవ్వరికి అర్థం కావటం లేదురా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న శివ చాలా కోపంగా, అయితే నువ్వు కూడా మా ఇంటికి రావడం మానేసాయి, నువ్వు వచ్చి ఏమి చేయని అవసరం లేదు, మా ఇంటిని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవును బావ చెప్పిందే కరెక్ట్, నువ్వు ఆ ఇంట్లోనే ఉండి అక్కడే ఉండు, ఓకేనా.